ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నేపాల్లో పెను భూకంపం సంభవించింది. హిమాలయాల రీజియన్ పరిధిలో లోబుచే ప్రాంతం దీనికి కేంద్ర బిందువు అంటున్నారు. దీని తీవ్రత భారత్లోనూ కనిపించింది. నేపాల్కు ఆనుకొని ఉండే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. నేపాల్లోని హిమాలయన్ రీజియన్లో తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. అది చాలా ఎక్కువగానే అని లెక్కది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 6:35 భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. లోబుచేకి ఈశాన్య దిశగా 93 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి సుమారు 9 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలిక వల్ల భూమి కంపించినట్లు యుఎస్జిఎస్ వెల్లడించింది. లోబుచే రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉన్న పలంగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. ప్రధాన భూకంపం తర్వాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తూ ఉండడంతో ఇళ్లలోకి వెళ్లడానికి కూడా భయపడ్డారు. చలిలో సైతం ఆరుబయటే ఉంటున్నారు. ప్రాణ నష్టం సంభవించిందా లేదా అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఈ భూకంప తీవ్రత అటు మన దేశంలోనూ కనిపించింది. నేపాల్, హిమాలయన్ రీజియన్ కానుకొని ఉండే పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రాంత జిల్లాలు, సిక్కిం, బీహార్లలో పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉండే పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప స్థాయిలో ఈ యొక్క ప్రకంపనలు అయితే నమోదయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి బయట ఉంటున్నారు. ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఆరుబయట చలిలోనే గడిపారని చెప్తున్నారు.